హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మరి ఆయన మాటలు వింటూ ఎంతగానో మనం ఆనందిస్తూ దేవుని యొక్క పరిపూర్ణమైన వాతావరణంలో ఆయన యొక్క మహిమార్థమై ఈ కార్యక్రమము సమస్తము కూడా ఆయన స్తుతించిన కొరకే ఏర్పాటు కలుగును గాక. మరి సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకెళ్దాం ప్రియులారా. ఈరోజు తెలియజేయబడుతున్న మాటలు ఏవైతే ఉన్నవో ఇక్కడ ఉన్నవారికి మాత్రమే కాదు కానీ సమాజంలో నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీ జ్ఞాపకాల్లోనికి తీసుకురావాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. కొన్ని వినడానికి కొంచెం కష్టంగా ఉంటాయి, కొన్నింటిని వినడానికి కొంచెము ఘాటుగా ఉంటాయి, కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి. ఎందుకంటే అది దేవుని వాక్యము కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా మనం వినగలిగితే అంత చక్కగా మన జీవితాలు అలాగే మన బిడ్డల యొక్క భవిష్యత్తు సమస్తము కూడా దైవ సంబంధమైన పాత్రలుగా వారు వాడబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక చక్కటి సందర్భము. మెచ్యూర్ ఫంక్షన్ అనేది మరి ఆడపిల్ల తన యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఒక చక్కని దశ అన్నమాట. మరి ఆ స్థితిలోనికి రావడం అనేది ఎంతో ఉన్నతమైన చక్కని చర్యగా మనం భావించాలి. చాలా ప్రాంతాల్లో దీన్ని రజస్వల కార్యక్రమం అంటారు, లేదంటే రజస్వల ఫంక్షన్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో మరి మా అమ్మాయి పుష్పవతి అయిందంటారు. కొన్ని ప్రాంతాల్లో మరి ఈ కార్యక్రమాన్ని సమర్థ బంతి అనే పేరు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇక పెద్ద మనిషి అయిందండి, ఇక లోకల్ లాంగ్వేజ్ లో మా అమ్మాయి పెద్ద మనిషి అయిందండి కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగాని ఆహ్వానాన్ని పంపిస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా మనం గమనించండి, పిల్లల యొక్క ఎదుగుదలలో, ఆడపిల్లల ఎదుగుదలలో ఈ స్థితి అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ స్థితి కనుక వారు రాకపోతే మరి రజస్వల అనే కార్యక్రమంలోనికి, ఆ చర్యలోనికి, ఆ ప్రక్రియలోనికి వారి శరీరాలు కనుక మలచబడకపోతే రేపొద్దున వివాహం చేసుకోవడానికి కానీ పిల్లలు కనడానికి కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క స్త్రీ గర్భములో ఎన్నో ప్రత్యేకమైన అవయవ నిర్మాణాలు చేసి ప్రతి స్త్రీ కూడా తన యొక్క జీవితంలో మాతృత్వం అనుభవించాలనంటే, మాతృత్వము కలిగిన దశలోనికి వెళ్ళాలనంటే ఈ స్థితిలోనికి వచ్చిన తర్వాతనే వారు మాతృత్వములోనికి వారు వెళ్ళగలరు ప్రియులారా. కాబట్టి మనం గమనించాలి, ఇది ఒక సాంప్రదాయం కాదు, ఇది ఒక ఆచారము కాదు, ఇది ఒక వేడుక కూడా కాదు, కానీ ప్రతి ఒక్క ఆడబిడ్డ జీవితంలో రెగ్యులర్ గా జరిగే ఒక ప్రాసెస్ అంతే. అంతేగాని దీన్ని ప్రత్యేకంగా చూడవలసిన పరిస్థితులు అంటూ ఇక్కడ ఏమీ లేవు ప్రియులారా. మనం గమనించాలి, ఇది హిందువులు ఎక్కువగా చేస్తూ ఉంటారు, చాలా భారీ ఎత్తులో చేస్తూ ఉంటారు. మా అమ్మాయి పెద్ద మనిషి అయిందని గాని, మా అమ్మాయి పుష్పత అయిందని గాని, మా అమ్మాయి మెచ్యూర్ అయిందని గాని చాలా హంగులు ఆర్భాటాలతో ఎక్కువ డబ్బును ఖర్చు పెడుతూ హిందువులు ఎక్కువ ఆర్భాటంతో చేస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఇది హిందూ గ్రంథాలకు కూడా సంబంధించింది కాదు. ఈ సాంప్రదాయం ఏదైతున్నదో, ఈ ఆచారం ఏదైతున్నదో హిందువులకు కూడా సంబంధించింది కాదు. అసలు ఇది ఎందుకు ప్రారంభమైనది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితులు మనం చూస్తే సోషల్ మీడియా ఉన్నది. ఏదైనా జరిగితే వెంటనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి, ఇదిగో ఇక్కడ మా అమ్మాయికి సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతుంది, మీరు రండి అని ఇన్విటేషన్ పంపిస్తే వచ్చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఫోన్ కాల్ చేస్తే ఫోన్ కాల్ ద్వారా మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకప్పుడు పరిస్థితులు ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసేవారు అంటే, మా అమ్మాయి పెద్ద మనిషి అయింది, మా అమ్మాయి పుష్పవతి అయింది కాబట్టి ఇక మీదట మా అమ్మాయికి మేము వివాహం చేయదలుచుకున్నాము. ఎందుకంటే ఈ రోజు వివాహాలు అంటే 30 తర్వాత జరుగుతున్నాయి, 25 తర్వాత, 26 తర్వాత, 27 సంవత్సరాల తర్వాత, 28 సంవత్సరాల తర్వాత వివాహాలు ఇప్పుడు జరుగుతున్నాయి. కొంతమంది 30 తర్వాత, 35 తర్వాత కూడా ముదిరిపోయిన బెండకాయలాగా 40 తర్వాత కూడా చేసుకునేవాళ్ళు లేకపోలేదు. కానీ ఒకప్పుడు వివాహ వ్యవస్థ మనం చూసినట్లయితే మరి 8 సంవత్సరాల పాపలకు, 9 సంవత్సరాల పాపలకు కూడా బాల్య వివాహాలు చేసేసేవారు. 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఆ ముక్కు పచ్చులు ఆరకు మునిపే బాల్య వివాహాలు చేసేసేవారు. ఒక 10 సంవత్సరాల పాప కూడా వివాహం చేసేవారు. 11 సంవత్సరాలని, 12 సంవత్సరాలని వారికి మెచ్యూర్ అవ్వక మునిపే, అంటే మానసికంగాను శారీరకంగా వారు మెచ్యూర్ అవ్వక మునుపు కూడా వారికి వివాహాలు జరిగాయి. మా ఊర్లో కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. మా ఇంటి పక్కింట్లో ఉంటారు ఒక ఆంటీ గారి స్టోరీ మీ జ్ఞాపకాలు తీసుకొద్దాం అనుకున్నాను. అంటే మాకు రెగ్యులర్ గా ఇంటి పక్కనే కాబట్టి చాలా విషయాలు తెలుస్తూ ఉంటే వాడు కూడా నాతో చాలా సార్లు మాట్లాడింది. విచిత్రం ఏంటంటే ఆమెకు చాలా తక్కువ వయసులో పెళ్లి చేశారు. ఒక 7, 8, 9 సంవత్సరాలకు ఆమె వివాహం అయిపోయింది. విచిత్రం ఏంటంటే అప్పటికి ఆమె పుష్పవతి కాలేదు, పెద్ద మనిషి అవ్వలేదు. అంటే ఈ కార్యక్రమం అవ్వక మునిపి ఒకప్పుడు వివాహాలు జరిగిపోయాయి. కానీ ఎందుకు పెద్దలు
ఈ భారతదేశ వ్యవస్థలో ఉన్న ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనంటే, ఇదిగో మా అమ్మాయి ఇక మీదట ఆ కాలపు పరిస్థితులను బట్టి పెండ్లిడికి వచ్చింది. పుష్పవతి అవడం అంటే మా అమ్మాయికి ఈ రోజు మేము వివాహం చేయదలుచుకున్నాము, దయచేసి బంధువులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, గ్రామంలో ఎవరైతే ఉన్నారో, మాకు తెలిసిన ఆయా ప్రాంతాల్లో ఉన్న చుట్టాలందరూ ఎవరైతే ఉన్నారో ఈ వేడుకకు రండి, మా అమ్మాయికి ఇక మీద మేము వివాహం చేయాలని నిశ్చయించుకున్నాము. ఒకవేళ ఇక్కడే ఎవరైనా మా అమ్మాయి నచ్చితే మీరు తర్వాత మాకు చెప్పినట్లయితే మీ అబ్బాయితో సమస్తం కూడా మేము చూసుకుని వివాహం చేయాలని నిర్ణయించుకున్నాము అనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక మనిషి వెళ్ళి అందరికి కూడా కౌరు చెప్పాలి. ఒకప్పుడు మనిషి వెళ్ళి అందరికి కౌరు చెబితే అందరూ వచ్చేవాడు. అలా అందరూ వచ్చిన తర్వాత వారిలో ఈ కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి ఏ అబ్బాయి నచ్చుతాడో వారిని తీసి వీళ్ళకి వివాహం చేసేవాళ్ళు. అది కూడా మీరు గమనించండి, 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి మెచ్యూర్ అయితే చాలు వివాహాలు జరిగిపోతూ ఉండేవి. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో మరి వారు మేజర్స్ కాకమునిపే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాకమునిపే కూడా ఇప్పటికీ కూడా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ప్రాముఖ్యంగా ఈరోజు మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకప్పుడు వివాహాలు మెచ్యూర్ అయిన వెంటనే జరిగాయి. కాబట్టి ఇదిగో మా అమ్మాయి పెండ్లీడికి వచ్చిందని తెలియచెప్పుట కొరకే అందరినీ పిలిచి వారందరికి కూడా మా అమ్మాయి ఎదిగింది అనే విషయాన్ని అందరికి కూడా చెప్పేవారు. అందుకోసమే గాని ఇదొక హిందూ సాంప్రదాయం కాదు, హిందూ మతాలు కూడా సంబంధించింది కాదు. మన దేశ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు ఒక ఆచారబద్ధంగా, ఒక వేడుకగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, దీన్ని గమనించాలి. ఇది చరిత్ర ఈ విధంగా ఉన్నది దీని గురించి. అయితే దీన్ని మనం ఎలా చూడగలగాలి? క్రైస్తవులుగా దీన్ని మనం ఎలా చూడగలగాలి? ఎందుకంటే ఈరోజు మోడర్న్ ప్రపంచం, ఇది ఆధునిక ప్రపంచంలో మనం ఉన్నాము. ఆధునిక ప్రపంచంలో ఉన్న మనము ఎవరు కూడా బాల్య వివాహాలు ఈ రోజు లేవు. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో జరుగుతుంది. అది కూడా మరి 17 సంవత్సరాల కానీ 16 సంవత్సరాల కానీ 10th క్లాస్ అయిన తర్వాత వివాహాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే ఆడపిల్లలకు 22, 23, 24, 25, 26 తర్వాతనే వివాహాలు జరుగుతున్నాయి. కానీ అంతకంటే ముందు వివాహాలు జరగడం అనేది అసలు తరచుగా ఎక్కడో ఒకటి జరుగుతుంది. కానీ మాక్సిమం కూడా బాల్య వివాహాలు లేవనే చెప్పాలి. అయినప్పుడు క్రైస్తవులుగా ఈ కార్యక్రమాన్ని మనము ఎలా చూడగలగాలనే వాస్తవాన్ని మనము గమనించగలగాలి. ప్రియమైన దేవుని వారలారా, మరి మన జీవితంలో ఒకప్పుడు జరిగిన పరిస్థితులను అలాగే నేడున్న పరిస్థితులు మనం చూసినట్లయితే, ఒకప్పుడు ఆడపిల్ల చాలా భద్రంగా ఉండేది. ఎందుకంటే చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు, చక్కటి వస్త్రధారణతో వెళ్ళేవాళ్ళు, చక్కగా తన తోటి ఆడపిల్లలతో మాత్రమే స్నేహం చేసేవాళ్ళు, మరలా ఆడపిల్లలందరూ కలిసి మరలా ఇంటికి చేరేవారు. ఒకప్పుడు ఆడపిల్లకి చాలా భద్రత ఉండేది. కానీ నేడు ఆడపిల్లకు భద్రత అనేది లేదు. అందుకే ఒకప్పుడు ఆడపిల్లలను చాలా భద్రంగా కాపాడుకున్నారు. కానీ నేటి ఆడపిల్లలను గాలి వదిలేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఈ విషయంలో మనము కొంచెం బాధపడాలి. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో చదువు పేరిట ఆడపిల్లలను గ్రామాల నుంచి పట్టణాలకు పంపిస్తే ఈ ఆడపిల్లలు చేసే అరాచకాలు ఇంత అంతా కాదు. తప్పుగా అనుకోకండి, లోకములో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాత్రమే మీ జ్ఞాపకంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్లని చాలా భద్రంగా కాపాడుకునేవాళ్ళు. కానీ ఈ రోజు ఆడపిల్లని వదిలేస్తున్నారు, స్వేచ్ఛ అంటున్నారు. ఇష్టానుసారమైన వస్త్రధారణతో పెద్ద పెద్ద చదువులని తల్లిదండ్రులకు దూరంగా పంపిస్తూ ఉంటే వారు మాత్రము తమకు నచ్చినట్లుగా పట్టణాలకు వచ్చేసి మరి ఫ్రెండ్స్ అంటూ, బాయ్ ఫ్రెండ్స్ అంటూ, లవర్స్ అంటూ రకరకాల పేర్లు పెట్టుకుని విచ్చలవిడతనంతో పిల్లలు అనేవారు చెడిపోతున్నారు. తల్లి కొంగు చాటున ఎదగవలసిన వయసులో ఈ ఆడపిల్లలు అప్పటికే 14 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 16 సంవత్సరాలకి, 17 సంవత్సరాలకి గర్భవతులు అయిపోతున్నారు. చూడండి, నిజం, ఇది లోకంలో జరుగుతున్న విచిత్రమైన చెడ్డ కార్యం ఇది. నిజానికి టీనేజ్ 13 సంవత్సరాల నుంచి వారి మేజర్స్ అయ్యేంత వరకు కూడా తల్లి యొక్క కొంగు చాటున బ్రతకవలసిన జీవితాలు అవి. వారికంటూ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారికంత ఆలోచన జ్ఞానం ఉండదు. ఈ స్కూల్స్, కాలేజెస్, బయట ప్రాంతాల్లో ఎవడో దారిని పోయే ఒక పూరం ఒకడు దొరకడం వల్ల నీ తల్లిదండ్రుల కంటే నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను, ఈ లోకంలో అందరికంటే నీవే నాకు ఎక్కువ, ఐ లవ్ యూ అనగానే అప్పటి వరకు కనిపించిన పెద్దలందరినీ కూడా వదిలిపెట్టేసి వాడి ప్రేమకు లొంగిపోయి ఈరోజు ఆడపిల్లలు చేస్తున్న వికృత శాస్త్రాలు సమాజంలో ఎన్నో చూస్తున్నాం. ప్రియులారా,
మొన్నటికి మొన్న గత మాసంలోనే 14 సంవత్సరాల ఆడపిల్ల 17 సంవత్సరాల మరి చదువుకునే పిల్లడితో లేచెళ్ళిపోయి కాపురం చేస్తే ఆ బిడ్డ మరి గర్భవతి అయితే తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిస్తే మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం అంటే మా ఇద్దరికి మేము ఎప్పుడు మొఖాలు చూసుకోలేదండి, మేము ఇన్స్టాగ్రామ్ లో మాకు పరిచయం అయ్యాడు. అర్థమవుతుందా? ఫోన్లో పరిచయాలు, ఫోన్లలో పెళ్లి సంగతులు, ఎక్కడికి వెళ్ళిపోదాం, ఎలా బ్రతుకుదాం, ఎలా జీవిద్దాము, ఎక్కడ కాపురం ఉందాం, ఎలా సంసారం చేద్దాము, ఎంతమంది పిల్లల్ని కందాము, ఏ వయసులో 14, 15, 16, 17, 18 సంవత్సరాలు ఈ మేజర్స్ అవ్వక మునిపే పిల్లలు మాట్లాడుకుంటున్న విధులు ప్రియులారు. అందుకే మీకు ఆడపిల్లలు ఉంటే గనక మీ ఆడపిల్లలు, మీ మగ పిల్లలు ఎలాంటి స్థితిలో వారు ఉన్నారు, వారు ఫోన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వారు కలిగి ఉన్నారు. ఫోనే కదా, ఆన్లైన్ క్లాసులే కదా అంటే ఆన్లైన్ క్లాస్ 24 గంటలు జరగవు, సాయంత్రం 1 గంట జరుగుతాయి అంతే. ఆ ఆన్లైన్ క్లాసులో కూడా మనం పక్కనే ఉండాలి. ఎంత జాగ్రత్తగా మన పిల్లలు మనం కాపాడుకుంటే మంచి జీవితాలు వారికి మనం ఇచ్చిన వారం అవుతాం. లేదులే నా పిల్లకి అంతా తెలుసులే, నా బిడ్డకి అంతా తెలుసులే మనం వదిలేసాం అనుకోండి, రేపొద్దున నీ పరువు తీసేస్తారు, వారి జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబ జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఆడపిల్ల తప్పు చేస్తే ఈ కుటుంబ తండ్రి గాని తల్లి గాని తలెత్తుకోకుండా ఊరేసుకుని చచ్చిపోయిన జీవితాలు కూడా ఎంతో మందికి ఉన్నాయి. అందుకే ఆడపిల్లను మీరు గమనించండి, స్వేచ్ఛ అని విపరీతమైన స్వేచ్ఛనిచ్చి వదిలేయడం కాదు, కానీ ఈ కాలంలో ప్రత్యేకించి ఆడపిల్లను భద్రపరుచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయము. ఒకప్పుడు అలా భద్రపరుచుకునేవాడు. ఆడపిల్ల పుట్టిందనంటే చాలా జాగ్రత్తలు ఉండేవి. ఎంత జాగ్రత్తలు అంటే ఎదిగిన పిల్లలిద్దరిని కూడా ఒక రూమ్ లో ఉంచేవాడు. వాడు అన్నైనా సరే చేతులేసి మాట్లాడించేవారు కాదు. కానీ ఈ రోజు పరిస్థితులు వేరు. బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు, లవర్ అంటున్నారు, వారి చేతులు పట్టుకుని చట్టాపట్టాలు వేసుకుని పార్కులంపడా పబ్బులంపడ తిరుగుతూ ఈ రోజు కల్చర్ అంతా పాడైపోయిన కాలంలో ఈ రోజు ప్రపంచం బ్రతుకుతున్నది. అందుకే మన ఆడపిల్లలు మనం ఎంత జాగ్రత్తగా పెంచుకోగలిగితే అంత జాగ్రత్తగా మన జీవితాలు బాగుంటాయి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథంలో 119వ కీర్తన, కీర్తన గ్రంథంలోని 119వ కీర్తన 9వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. యవనస్తులు ఎలా బాగుపడతారు? యవనస్తులు వారి యొక్క నడక, మాట, చూపులు అన్ని కూడా ఎలా బాగుపడతారనంటే సంస్కారవంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని, లోబడే తత్వాన్ని యవనస్తులు ఎలా జీవించగలరనంటే దేవుని వాక్యము వలన వచ్చు, దేవుని భయము వలన చేతనే కదా. దేవుని వాక్యము ఎవరి హృదయాలైతే ఉంటుందో వారి జీవితాల్లో పాపమునకు దూరముగా, అపరిచితుల పట్ల జాగ్రత్తగా, తల్లికి తండ్రిని గౌరవించే వారి యొక్క పరువును నిలబెట్టే స్థితిలో ఉంటారే గాని వారి పరువును బజారుకి ఇచ్చే స్థితిలో వారు ఉండరు. తెలుసు కదా, మన రాష్ట్రాల్లో పరువు హత్యలు కూడా జరిగాయి. నేను చూపించిన వాడిని, నేను కట్టబెట్టిన వాడిని నీవు పెళ్లి చేసినందున ఈరోజు ఎంతో మంది చంపేసుకుంటున్నారు. చూడండి, అబ్బాయిని చంపేయడం కానీ, లేదంటే పరువు పోయిందని తల్లిదండ్రులే చంపేసుకోవడం, వారే తమ ప్రాణాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ మాటలు మీరు గమనించాలి, ఇవి సమాజంలో జరుగుతున్న మాటలు, ఇవి సమాజంలో జరుగుతున్న కార్యాలు ఇవి, అంతేగాని ఎవరినో మైండ్ లో పెట్టుకుని మాట్లాడుతున్న మాటలు కావు. అందుకే మన బిడ్డల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రియమైన దేవుని వారలారా. అందుకే యవనస్తులు వారి యొక్క నడక, వారి యొక్క చూపు, వారి యొక్క మాట సమస్తము కూడా సరైన స్థితిలో ఉండాలంటే వారిని పెంచవలసిన మార్గము ఒకటి ఉన్నది. ఆ మార్గం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తున్న మాట ప్రియులారా. బైబిల్లో మరొక మాట ఉంటుంది, హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 44వ వచనములో, తల్లి ఎట్టిదో బిడ్డయు కూడా అట్టిదే అనే సామెత ఒకటి సమాజంలో ఉన్నది. అంటే కుమార్తె చక్కగా ఒక మంచి స్థితిలో ఉండాలంటే తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది, తర్వాత తండ్రి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది, ఇంట్లో ఉన్న అన్నల యొక్క, తమ్ముళ్ళ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది.
ఎవరి పాత్ర వారు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ పట్ల నిర్వర్తించగలిగితే వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కంట కనిపెట్టి, వారు ఏం చేస్తూ ఉన్నా సరే ఒక కంట కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన బిడ్డలు తప్పు చేస్తారని కాదు, మన బిడ్డల మీద మనకు చాలా నమ్మకం ఉంటుంది. కానీ మధ్యలో ఎవరో ఒకరు అపరిచితులు పరిచయం అవుతున్నారు, వారి వలననే చాలా కష్టాలు, నష్టాలు, చివరికి పరువు పేరిట హత్యలు జరుగుతున్నాయి, తమ ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే, నష్టము జరగకుండా ఉండాలంటే, నష్టము జరగక మునిపే జాగ్రత్త పడడం అనేది మంచిది. అందుకే ఆ జాగ్రత్త గురించే బైబిల్ చెబుతుంది. నీ వాక్యమును బట్టే ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండగలరు. ఆ వాక్యానుసారంగా మనం ఉండలేకపోతే గనక, వాక్యానుసారంగా మన బిడ్డలు మనం ఆత్మీయంగా పెంచలేకపోతే గనక, ఖచ్చితంగా ఈ ఎదుగుతున్న పిల్లలు తప్పుటడుగులు వేస్తారు. చెబుతున్నాను కదా, సమాజంలో పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పిన, ఈ 13, 14, 15, 16 వాళ్ళకు వయసు వచ్చేంత వరకు తల్లి కొంగు చాటున వారి జీవితాలు ఉండాలి. ఏ పని చేసినా, ఎలాంటి ఆలోచన జరిగినా సరే తల్లికి చెప్పే నిర్ణయం తీసుకోవాలి. తల్లికి చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అంటే తల్లి తన బిడ్డకు అంత అందుబాటులో ఉండాలి. పనులని, ఉద్యోగాలని, వ్యాపారాలని, పిల్లల్ని ఎక్కడంటే అక్కడ వదిలేయడం అనేది మంచిది కాదు. మన బిడ్డను బాగా గమనించండి, మన ఇంట్లోనే పెరగాలి. ఒక రాత్రి పడుకోవడానికి కూడా వేరే ఇంటికి పంపించడానికి మీరు ఇష్టపడకూడదు. ఎందుకంటే వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజున్న స్థితిగతులను బట్టి ఈరోజు ఫోన్లు వాడకాలు ఎక్కువైపోయాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎలా ఫోన్లు మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయి ఎవరితో సంభాషిస్తున్నారు. పక్కింటికి వెళ్తున్నారు, ఫ్రెండ్ ఇంటికి అంటారు, స్నేహితులింటికి అంటారు, కానీ వీళ్ళకి మాత్రమో ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఈ ఫ్రెండ్స్ అందరూ తోడు దొంగలే. ముందే మాట్లాడుకుంటారు. మా అమ్మ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పు, మా నాన్న ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పు. నిజానికి ఇంటి దగ్గర ఉండరు. ఒకసారి మా అమ్మాయికి ఫోన్ అంటే ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది, లేదంటే ఇప్పుడే మీ ఇంటికి వస్తానని బయలుదేరిపోయిందండి. ఇక బయలుదేరిపోయిందని చెప్పగానే మరలా ఈ ఫ్రెండ్ నుంచి ఈ ఫ్రెండ్కి ఫోన్ కాల్ వచ్చేసి మీ నాన్న ఫోన్ చేస్తాడు, మీ అమ్మ ఫోన్ చేసింది, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో. చూసారా ఎంత కోఆపరేషన్, ఆపరేషన్. పాపపు పనులు చేయడానికి చుట్టూ చాలా మంది అనుకూలంగా ఉన్నారు. ఈ రోజు అనేక మంది వారికి సహకారులుగా ఉన్నారు తప్పుడు పనులు చేయడానికి. అందుకే ప్రియులారా, ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. చిన్న జరిగిన యథార్థ సంఘటన చెబుతాను. 2 వేరు ప్రాంతాల నుంచి సిటీకి చదువుకోవడానికి 2 యవనస్తులు వచ్చారు. బీటెక్ కాలేజీలో మొదటి సంవత్సరం జాయిన్ అయ్యాను. ఇక మొదటి సంవత్సరం జాయిన్ అయిన వెంటనే వీడికి అమ్మాయి మీద ప్రేమ పుట్టింది. ఒక అమ్మాయి అందంగా ఉన్నది, బాగుంది చూడడానికి, కళ్ళకు ఇంపుగా ఉన్నది. ఆ అమ్మాయి మీద వీడికి ప్రేమ పుట్టింది. ప్రేమ పుట్టిన వెంటనే మీరు గమనించండి, అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. నిన్ను బాగా చూసుకుంటాను, నేను బాగా చదువుతాను, మంచి ఉద్యోగం చేస్తాను, సాఫ్ట్వేర్ అయిపోతాను, నేను గొప్పగా చూసుకుంటానని చెప్పగానే ఈ అమ్మాయి కూడా ఫ్లాట్ అయిపోయింది, పడిపోయింది అనమాట. మాటలు చెప్పాలంటే ప్రేమలో పడిపోయింది. ఈ ప్రేమలో ఎప్పుడైతే బీటెక్ మొదటి సంవత్సరము 2వ నెలలో వీరి మధ్య ప్రేమ పరిచయంగా మారిపోయి, పరిచయం ప్రేమగా మారిపోయి వారు అక్కడ నుంచి లవ్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ మొదటి సంవత్సరం చివరి కల్లా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి, ఇంట్లో చెబితే మన ప్రేమను విడదీస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మన తొట్టి గ్యాంగ్ లో మన సపోర్ట్ చేసే ఈ దొంగలు ఉంటారు కదా, ఎదవలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్లి సంతకాలు ఇచ్చేసుకుందామని వీళ్ళు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, మేము పెద్దోళ్ళం అయిపోయాము, మాకు 18 సంవత్సరాలు దాటిపోయాయి, మా పెళ్లి మేమే నిర్ణయించుకున్నామని పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ లో మొదటి సంవత్సరం అయిపోయిన వెంటనే కూడా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి సర్టిఫికేట్ లో తీసేసుకుని చక్కగా సంతకాలు చేసేసి వాళ్ళు మరి గవర్నమెంట్ అధికారికంగా వాళ్ళు మ్యారేజ్ చేసేసుకుంటారు, సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు. ఇక వీరి జీవితాల్లో బీటెక్ యొక్క 2వ సంవత్సరంలోకి వెళ్ళారు. బీటెక్ యొక్క 2వ సంవత్సరం చదువు, నిజానికి బీటెక్ యొక్క 2వ సంవత్సరము వారి సంసార జీవితం అనమాట. సంసార జీవితము ప్రేమించుకున్నంత ఈజీ కాదు కదా. సంసార జీవితంలో చాలా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మరి కుటుంబాన్ని మనం గడపడం అంటే ఆర్థికపరమైన కష్టాలన్నీ ఉంటాయి. అప్పటి వరకు నేను బాగా చూసుకుంటాను అని అర్థం ఏంటంటే, వీడికి పాకెట్ మనీ వస్తుంది, ఆ డబ్బులతో ఇప్పుడు వరకు పోషింపబడ్డాడు, ఆ అమ్మాయికి పాకెట్ మనీ వస్తుంది, ఆ డబ్బులతో పోషింపబడింది. ఎప్పుడైతే వీరు రూమ్ తీసుకుని ప్రత్యేకంగా వంటలు వార్పులు వీరి జీవితాలు ప్రారంభించారో ఆర్థిక కష్టాలు మీద పడిపోయాయి.
ఇక ఎప్పుడైతే ఆర్థిక కష్టాలు మీద పడిపోయాయో, మీద పడిన తర్వాత చిన్న చిన్నగా గొడవలు రావడం ప్రారంభించాయి. ఇక గొడవలు వస్తాం సర్దుకోవడం, గొడవలు వస్తాం సర్దుకోవడం, గొడవలు రావడం సర్దుకోవడం, గొడవలు రావడం సర్దుకోవడము. 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయిపోయింది, 4వ సంవత్సరం సగములో ఉన్నది. ఆ గొడవలు తీవ్రంగా పెరిగిపోయాయి. 4వ సంవత్సరంలో ఇద్దరు మాట్లాడుకున్నారు చెట్టు కింద కూర్చుని, ఇక మనం బ్రతకడము, కలిసి జీవించడము మనతోటి కాదు, ఇన్ని సమస్యలతో బ్రతకడము అంటే విడిపోవడమే బెటర్ అనుకుని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రిజిస్టర్ ఆఫీస్లో వారికి ఇచ్చిన సర్టిఫికేట్ అవుతుందో వారిద్దరి సమక్షంలో దాన్ని చింపేసి, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ సాక్ష్యాలు పోలేదా? వారి కాపురాలు పోలేదా? వారి క్యారెక్టర్లు పోలేదా? వారి శీలాలు పోలేదా? నిజం ఇది. సమాజంలో జరిగిన పరిస్థితులు ఇవి ప్రియమైన దేవుని వారలారా. బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రేమ అన్నారు, బీటెక్ మొదటి సంవత్సరం చివరిలో పెళ్ళైపోయింది, 2-3 సంవత్సరాల్లో సంసార జీవితాన్ని గడిపేశారు, కష్టాలు అనుభవించారు. 4వ సంవత్సరంలో తీవ్రమైన కష్టాలు పెరిగిపోయాయి. 4వ సంవత్సరం ముగింపులో ఇక అవసరం లేదు విడిపోదామని ఏం చేస్తారు చెప్పండి? రిజిస్ట్రార్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ని చింపేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లేరా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి, సమాజంలో ఈరోజు అలాంటి పరిస్థితులే ఉన్నాయి పిల్లలు. సమాజంలో ఈరోజు ఇలాంటి స్థితిగతులే ఉన్నాయి. నేను కూడా కాలేజీలో చదువుకున్నాను కాబట్టి చాలా ఇన్సిడెంట్లు చూసాను. చాలా మంది చెప్తా ఉన్నాను, వద్దమ్మా ఆడుకోవద్దు ఆడుకోవద్దు అంటే, మాకు ఆడే కావాలన్నారు. మేము అందరం ఉంటున్నా కూడా క్యాంటీన్లో లేదంటే మెస్లో వాళ్ళు మేమందరం ఎవరి బాక్స్ వాళ్ళు తింటుండే, వాళ్ళు ఒకే బాక్స్లో తింటూ ఉండేవాళ్ళు. దరిద్రం ఏంటంటే, మా కోర్సులు అయిపోయిన తర్వాత, ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత, ఈ జీవించినంత కాలం చట్టాపట్టలు వేసిన ఇష్టానుసారంగా తిరిగారు. ఈ కోర్సులు అయిపోయి ఎవరి జీతం వారు బ్రతకడం ప్రారంభించిన తర్వాత అబ్బాయి ఏమో మరొకరిని పెళ్లి చేసుకోవడము, అమ్మాయినేమో మరొకరిని పెళ్లి చేసుకోవడము. అక్కడ వారి క్యారెక్టర్లు పాడైపోయినాయి కదా మనం గమనించాలి. అందుకే ఈ రోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆడపిల్ల అనగానే సమాజానికి చూపించుకోవాల్సిన పరిస్థితులు కాదు, ఆడపిల్ల అనగానే చాలా భద్రపరచుకోవాల్సిన కాలం ఇది. ఎంత జాగ్రత్తగా మన బిడ్డలు మనం కాపాడుకుంటే మనకంత మేలు కలుగుతుంది. ఈ ఆడపిల్లలు నిజంగా అనుకోకూడదు కానీ చాలా డేంజరస్. 20-21 సంవత్సరాల పాటు కని పెంచి చదివించి పోషించి కొనిచ్చి సమస్తము కూడా బంగారాన్ని కూడా వాళ్ళ పేరు తయారు చేయించి వాళ్ళకంటూ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వాళ్ళ కొరకు ఎంతో తండ్రి కష్టపడుతూ ఉంటాడు. తండ్రి నిద్ర రాత్రనక పగలనక ఎంతో కష్టపడుతూ ఉంటే, ఎవరినో ప్రేమించేసి వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటే, అమ్మ వాడు వద్దు, వాడితో నీ జీవితం బాగోదు అని ఎంతగా వారు మొత్తుకున్న తల్లి మొత్తుకుంటది, తండ్రి మొత్తుకుంటాడు, మరి అన్నయ్య మొత్తుకుంటాడు, తమ్ముడు మొత్తుకుంటాడు, అక్క అందరూ చెబుతారు వాడితో నువ్వు సుఖంగా ఉండాలి, వాడు వద్దు అంటే కనుక ఈ ఆడపిల్ల అంటది, నాకు ఆడే కావాలి, నాకు ఆడితోనే జీవితం బాగుంటుంది, నాకు ఆడే ఇష్టము, మీ అందరికంటే ఆడి ప్రేమే గొప్పది. అలా కాదని తల్లిదండ్రులు కనుక ఈ బిడ్డ మీద రివర్స్ అయ్యి కుమార్తెని కనుక బంధించారు అనుకోండి, ఏదో ఒక సమయం చూసి సందర్భం చూసి లేచిపోతున్నారు. లేచిపోయిన తర్వాత మాకు తల్లిదండ్రుల నుంచే పెట్టున్నది, తల్లిదండ్రుల నుంచే మాకు ప్రమాదం ఉన్నదని ఎవరి మీద కేసులు పెడుతున్నారు చెప్పండి? 20 ఏళ్ల పాటు కనిపించిన తల్లిదండ్రుల మీద ఈ 20 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టేస్తారు. ఆ కేసు పెడుతున్న క్రమంలో తండ్రి మాట్లాడుతున్నాడమ్మా, నువ్వు చిన్నప్పుడు మొదలుకుని ఈ గుండెల మీద ఎత్తుకుని పెంచానమ్మా, అలాంటి నీవు నా గుండెలను తన్నకమ్మా అంటే ఈ కుమార్తె చెబుతున్న సమాధానం చెప్పిన, మా ప్రేమను అడ్డగిస్తున్న నీలాంటి గుండెల మీద తినడం కాదు, ఎగురెగురు తినాలన్నారు. తన్నేస్తున్నారు. ఈరోజు తండ్రిని తన్నేస్తున్నారు, తల్లిని తన్నేస్తున్నారు, కుటుంబ గౌరవాన్ని మర్యాదను సమస్తాన్ని కూడా మంట కలిపేసి తమకు నచ్చినట్టు వెళ్ళిపోతూ పరువు తీసేసి వారి జీవితాల వారేమో సుఖంగా ఉంటారంటే అది లేదు. ఇటు పెళ్లి చేసుకుని వాడితో నమ్మెళ్ళిపోతే వాడు నీతో మోజు తీరిపోయిన తర్వాత, నీతో సంసారం చేసిన తర్వాత, నీతో సుఖాలు పంచుకున్న తర్వాత, నీవు ఒకానొక రోజు వాడికి చేదైపోయిన తర్వాత నిన్ను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమములో నీ పరువు తీయడానికి నిన్ను తన స్నేహితులు, నీ మీద తన స్నేహితులు ఉరుకొలిపితే ఆ స్నేహితులు వచ్చి నీ మీద కూడా మరలా అఘాయిత్యాలు చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోలేక దిక్కు లేక చచ్చిపోతున్న కుమార్తెలు ఎందరో ఉన్నారు. గమనించగలగాలి. దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతున్నదో మనం గమనించాలి. మనం యవన దశలో ఉన్నామా, యవన కాలంలో ఉన్నామా, యవన స్థితిగతుల్లో ఉన్నామా, మన ప్రతి అడుగు ప్రతి నడక ఏ విధంగా ఉన్నది, మన బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఫోన్ లో ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వారి స్నేహితులు ఎలాంటి వారు,
అన్నీ గమనించుకోవాలి పిల్లలు, అన్నీ గమనించుకోవాలి. ఆడపిల్ల పుష్పోత అయిందంటే మీరు గమనించాలి, చిన్న చిన్నగా వారిని మ్యారేజ్ వరకు ప్రిపేర్ చేయాలి. అంటే వయసు వచ్చేసరికి వారి క్యారెక్టర్ ని కాపాడాలి, వారి శీలాన్ని కాపాడాలి, వారి కన్యకత్వం కాపాడాలి. అంత మాత్రమే కాదు కానీ రేపొద్దున వేరొక కుటుంబంలోకి వారు వెళ్ళబోతున్నారు కాబట్టి వారికి ఈ వయసు నుంచే వారికి ఇళ్లలో పనులు నేర్పించాలి. తల్లి ఎల్లప్పుడూ కూడా తన కొంగు చాటును కప్పుకుని ఆ బిడ్డను పెంచవలసిన బాధ్యత తల్లి మీద ఉన్నది. చదువులు 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 చదివించాలి, మంచిదే కాదనగా. ఈరోజు భవిష్యత్తులో వివాహమైన తర్వాత బిడ్డలు కష్టాలు పడకుండా ఉండాలంటే ఈ కుమార్తెలకు ఈ వయసు వచ్చినది మొదలుకునే వారికి ఇంట్లో ఉన్న పనులు, బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు అన్ని కూడా నేర్పించాలి. విచిత్రం ఏంటంటే చదువులు చదువులు చదువులను చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చదువుకున్న చదువులకి ఎలాగో ఉద్యోగాలు రావు. వయసు వచ్చిన తర్వాత పెళ్లి వచ్చిన తర్వాత ఎలాగైనా పెళ్లి చేయాలి. ఇక అత్తింటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా కష్టాలు పడిపోతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు పనులు రావు. పోనీ చదువు ఎలాగ పెట్టి ఉద్యోగం సంపాదించారంటే ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, పనులు లేవు. దానివల్ల ఎలా నడుచుకోవాలో, అత్త దగ్గర ఎలా బ్రతకాలో, భర్త దగ్గర ఎలా మాట్లాడాలో, భార్య మరి కుటుంబ పెద్దల దగ్గర ఎలా వ్యవహరించాలి ఏమీ తెలియట్లేదు. అందుకే పిల్లరా, ఆడపిల్లలను కనడం మాత్రమే కాదు, ఆ కనే విషయంలో కన్న తర్వాత వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పాలి. ముందుగా తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఎలా అయిపోయిందంటే ప్రేమించిన వాడ తప్పు కాదట, ప్రేమించిన వాడ తప్పు కాదట. ప్రేమిస్తే ప్రేమించవు కానీ అన్ని ఉన్నోడిని ప్రేమించు. కొంతమంది తల్లులు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఈ అమ్మాయి ఎవరినో ఒకరిని ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత కూడా ఆ తల్లి అడ్డుకోవట్లేదు. అంటే అన్ని కుటుంబాల్లో కాదండి, కొన్ని కుటుంబాల్లో ఈ కేసులు మేము చూస్తూ ఉన్నాం. మీకు తెలిసిన తర్వాత ఎందుకు ఆపట్లేదంటే ఏమవుతామండి, ఏ అఘాయిత్యం చేసుకుంటుందో బెదిరిస్తుందో మమ్మల్ని. ఈ బ్లేడ్లు చాకులు ఉన్నాయి కదా, కోసేసుకుంటున్నారండి. ఉరితాడు పెట్టుకుని చీర చూపెట్టి చచ్చిపోతామని బెదిరిస్తున్నారండి. చచ్చిపోయినా ఉండ కానీ పరువు తీసే పనులు మాత్రం చేయను. అర్థమవుతుందా? ఎందుకంటే దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు బహుమానాలు ఇచ్చాడు, గర్భఫలాలు ఇచ్చాడు. వారిని మనం క్రైస్తవులుగా వారిని ఎలా పెంచగలుగుతున్నామో. ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చిన స్థితిని మనము ఎలా మరలా దేవుని సన్నిధికి పరిశుద్ధ వివాహముగా వారిని ఎలా జత చేయగలుగుతున్నామో. వివాహంలో జత చేయబడే వారు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన వారు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండాలి. కానీ ఈరోజు ఎంతమంది మగపిల్లలు, ఎంతమంది ఆడపిల్లలు తమ శీలాన్ని కాపాడుకున్నారు, తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు చెప్పండి, తమ కన్యత్వాన్ని కాపాడుకున్నారు చెప్పండి. మనుషులు కూడా ఈరోజు కాంప్రమైజ్ అయిపోయారు. పెళ్లి కాకముందు ఎవరికైనా తిరిగి నాకు పర్లేదు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం నా మాట విను. సినిమాలో చెప్పే డైలాగులు అవే కదా. మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది బేబీ, తెలుసు కదా. బేబీ ఒకరిని ప్రేమిస్తుంది, ఇంకొకరితో తిరుగుతుంది, తర్వాత ఇంకొకరిని వివాహం చేస్తుంది. నీకలా తెలుసు? మీరు ఏమైనా సినిమా చూస్తారంటే వార్తల్లో వచ్చేస్తుంది కదా, వార్తల్లో వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితులను ఈరోజు సమాజం. అందుకే ఆడపిల్లలు మనం గమనించాలి, అందరికీ చూపించే కాలము కాదు ఇది. తల్లి కొంగు చాటున ఆడపిల్లను భద్రపరుచుకోవాల్సిన కాలం. ఎందుకంటే వారు తప్పులు చేయడానికి, వారు తప్పిపోవడానికి చాలా రకాల పరికరాలు చుట్టూ ఉన్నాయి. ఒకప్పుడు ఆడపిల్ల తప్పు చేస్తుందంటే కనుక ఇంటికి తీసుకొచ్చేసి లాక్ చేసేసేవారు. కానీ ఈరోజు లాక్ చేయలేరు. చదువులని, ఉద్యోగాలని, లేదంటే ఫోన్లని, సోషల్ మీడియా అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ లని, అర్థమవుతుందా? చిన్న చిన్నగా చాటింగ్లు, ఇప్పుడు ముసుగేసి తర్వాత తెలిసిపోయిన తర్వాత అందరికి కనబడేలా చాటింగ్లు, తర్వాత వాట్సాప్ చాటింగ్లు, ఫేస్బుక్ చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు. ఇక వీటిల్లో మనం కనిపెట్టేస్తారు కాబట్టి ఎవరికి తెలియదు. ఫోన్ పేలో కూడా చాటింగ్ చేస్తారు ఈరోజు. ప్రేమ దరిద్రం ఏంటంటే ఫోన్ పేలో చాటింగ్లు డిలీట్ కావు, వాట్సాప్ లో చాటింగ్ డిలీట్ అయిపోద్ది, ఇన్స్టాగ్రామ్ లో అవుతుందో నాకు తెలియదు. మిగిలిన ఏదైనా డిలీట్ చేయొచ్చు, కానీ ఫోన్ పేలో, గూగుల్ పేలో చాటింగ్ డిలీట్ కాదు. మూర్ఖత్వం అన్నమాట. ఏం చేస్తున్నారో తెలియని స్థితిగతులు. అందుకే మన జీవితాల్లో దేవుని వాక్యం చెబుతున్నది, తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే.
తల్లిని బట్టే బిడ్డలు, తండ్రిని బట్టే బిడ్డలు, కుటుంబాన్ని బట్టే బిడ్డలు. వాడు ఎవడో వచ్చి మన ఆడపిల్లను కదపక మునిపే మన ప్రేమ ఎలాంటిదో, మన ప్రేమ ఎలాంటి ఉన్నతమైనదో ఆడపిల్ల చెప్పాలి. నాకు నా తల్లిదండ్రులే ముఖ్యము, ఆ తల్లిదండ్రుల యొక్క మాటను, వారి గీసిన గీతను నేను జవదాటనని తల్లిదండ్రుల మీద, వారికి ఉన్న గౌరవం మీద ఎనలేని ప్రేమ కురిపించే స్త్రీగా మన ఆడపిల్ల మనం పెంచగలగాలి. అప్పుడే సమాజం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి, మన బ్రతుకులు బాగుంటాయి, సమస్తము బాగుంటుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆత్మ సంబంధమైన దీవెనతో మనం ముందుకు కొనసాగాలి. బైబిల్లో భక్తురాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి జీవితాల్లో వారి క్యారెక్టర్ వారు ఎలా కాపాడుకున్నారో, వారి కన్యత్వాన్ని వారు ఎలా కాపాడుకున్నారో ఒక మరియమ్మ సాక్ష్యం మనకు తెలుసు. ఏ తప్పు చేయలేదు, అందుకే దేవుడు ఆమెని ఏర్పాటు చేసి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం. మన ఇంట్లో బిడ్డలందరూ కూడా మరియమ్మ వంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మన ఇంట్లో బిడ్డలందరూ కూడా శారమ్మ వంటి సాక్ష్యం కలిగి ఉండాలి. వివాహం అయిన తర్వాత యజమాని గౌరవించే స్థితిలో ఉండాలి. అడుగుతున్నాను, ఏ ఆడపిల్ల తన యజమాని భర్తను గౌరవిస్తుంది చెప్పండి? గౌరవ మర్యాదలు లేదు. దానికి అర్థం ఏంటంటే ఇంట్లో ఒక తల్లిగా నీవు నీ భర్త నువ్వు గౌరవించలేదు, నీ భర్త నువ్వు గౌరవించలేదు కాబట్టి నీ బిడ్డ వెళ్ళిన తర్వాత ఆమె యొక్క భర్తను కూడా గౌరవించవచ్చు. అమర్యాదగా మాట్లాడుకోవడం తగదు. బిడ్డలున్నారంటే చాలా గౌరవంగా ప్రేమగా మాట్లాడుకోవాలి భార్య భార్య. అందుకే ప్రియులారా, సమయం ఉందా? శారముకు మనము ఎలా వాళ్ళు చెప్పండి? ఈనాటి పిల్లలందరూ కూడా శారముకు పిల్లలు అవ్వాలి. ఒక మాట చూసుకుని మనం ముగించుకుంటాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, లేదంటే 3వ వచనం చూస్తే, 3వ వచనంలో జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువట్టియునైనా గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగము గల స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆడపిల్ల పుట్టిన వెంటనే ఎంత దాయాలి, ఆడపిల్ల పుట్టిన వెంటనే ఎంత గోల్డ్ తయారు చేయించాలి, ఆడపిల్ల పుట్టిన వెంటనే ఎలాంటి అందంగా మరి తయారు చేయాలని అవి మీరు ఎంత ఆసక్తిగా చేస్తారో వారికి గుణాలు నేర్పించండి, క్యారెక్టర్లు నేర్పించండి. ఎందుకంటే మీతో ఉండే 20 ఏండ్ల కాలం ఏదైతుందో మిగిలిన వారి జీవితం అంతా కూడా డిసైడ్ చేస్తుంది. వారు నీతిమంతులుగా బ్రతుకుతారా, అవినీతులుగా, లేదంటే తమకు నచ్చినట్లుగా తమ హృదయ ఆలోచన బట్టి బ్రతుకుతారా, మన కుటుంబాన్ని మన గౌరవాన్ని కాపాడే స్థితిలో ఉంటారా, దేవుని యొక్క నామాన్ని నిలబెట్టే స్థితిలో ఉంటారా, లేదంటే దేవుని యొక్క నామానికి అలాగే మన కుటుంబానికి అవమానకరంగా వారు ప్రవర్తించే స్థితిలో ఉంటారని అది వారి యొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేసే సంవత్సరాలే ఈ సంవత్సరాలు. మన దగ్గర ఉన్న 20 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో భక్తురాళ్ళు ఉన్నారు. వారు ఎలా బ్రతికారంటే వారికి ఈ మేకప్ల మీద, ఈ సొగసుల మీద, అందాల మీద, మేకప్ వేసుకోవడం తప్పు కాదని నేను చెప్తున్నాను, మీరు అందంగా తయారవడం తప్పు కాదు, కానీ ఆ అందానికే సమయాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఈ రోజు గాలి వదిలేయద్దు. సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. ఈ తల్లి బాగా ఏమని చెప్పండి, మొత్తం క్రీమ్స్ అన్ని రాసేసుకుని కొడుకు దగ్గరకు వస్తాయి. ఆ కొడుకు ఏడుస్తాడు అన్నమాట. ఎందుకంటే మా అమ్మ కాదు, ఆవిడ మా అమ్మ కాదు. ఎందుకంటే మా అమ్మ ప్రతిరోజు ఒక నైట్ వేసుకుంటది, అవునా? మా అమ్మ ప్రతిరోజు ఒక నైట్ వేసుకుని చేతులకు గరిటించుకుని, మా అమ్మ మొక్క నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే బాగా మేకప్ అయిపోయి వెళ్ళిపోయిందో ఆ కుమారుడు ఏడవడం ప్రారంభించాడు. చెప్పే పాయింట్ ఏంటంటే, మనం ఎలా ఉండాలంటే మేకప్ల మీద వాటి మీద అధిక సమయం కాదు, కానీ మన గుణాల మీద మనం ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. మినిమం రెడీ అవ్వడము మన జీవితాలకి మంచిదే, వద్దని చెప్పటం మళ్ళీ నా మీద రివర్స్ కౌంటర్లు వేయకూడదని మనం చెప్తాం. గమనించగలిగాం. ఈరోజు మీరు గమనించండి, ఆడపిల్లల ఎదురవుతూ ఉంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెబుతున్నా, నాకు వారి పట్ల ఎలాంటి చెడు ఆలోచన 1% రాదు. కానీ వారు మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ వస్త్రాలు బాగోట్లేదు, బాడీ అంతా కనిపించేలాగా ఫుల్ టైట్ గా బట్టలు వేసుకుంటారు, అదే బట్టతో ఇంట్లోనే ఉంటారు, అదే బట్టతో వీధిలోకి వెళ్తున్నారు. మరి నీ మీద క్రూర మృగాలు లాంటి కామ వాంఛలు కలిగిన వారు దాడులు చేయరంటారా? చేస్తారు.
అందుకే ఎదుటి వారి యొక్క ఆకలికి మీరు ఆహారం కాకుండా అంటే నిండుగా ఉండడం అనేది చాలా మంచిది. బైబిల్లో ఉన్న స్త్రీలందరూ కూడా నిండు వస్త్రాలు ఉండేవి. నిండు వస్త్రాలు, శరీరంలో ఎక్కడ ఏది కూడా కనిపించేది కాదు. అలాంటి నిండు వస్త్రాలు మెయింటైన్ చేయాలి. జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నామో గమనించగలగాలి. మాదిరి 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 ఎందుకంటే మనం వేసుకునే వస్త్రాలు కూడా మన క్యారెక్టర్, మన ఆలోచన విధానాన్ని డిసైడ్ చేసేస్తాయి. వీళ్ళు ఎంత పాష్ గా ఉంటున్నారు, ఎంత ప్యాషన్ గా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళరా మంచి వస్త్రాలు, అదే చెప్తున్నారు ఇక్కడ బైబిల్లో. అవునా? విచిత్రమైన వస్త్రాలు ధరించుకోవడం కాదు కానీ సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఎందుకంటే అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకున్నరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండును. మీరు కూడా యోగ్యముగా నడుచుకున్నట్లయితే, ఆడపిల్లలారా మీరు కూడా శారా వంటి యోగ్యమైన ప్రవర్తన మీరు నడుచుకున్నట్లయితే ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు మీరు పిల్లలవుతారు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు అయితే ఆ యొక్క భార్యమణి శారమ్మ గారు విశ్వాసులకు తల్లి లాంటిది. ఆ తల్లికి మీరు పిల్లల వాళ్ళనంటే ఆమెను మీరు వెంబడించాలి. ప్రతి నిర్ణయంలో కూడా భర్తను గౌరవించుకుంది, భర్తను ప్రేమించింది. గమనించండి, ఎలాంటి వాడు కావాలంటే ఇలాంటి వాడు కావాలని కాదు. నా తల్లిదండ్రులు నా క్షేమం కొరకు ఎలాంటి వారిని చూపిస్తే అలాంటి వారిని నేను పెళ్లి చేసుకుంటాననే విధేయత మనకు కావాలి. ఈరోజు ఆడపిల్లలు చూసేసుకుంటున్నారు, వాళ్ళే చూసి తల్లిదండ్రులు చెబుతూ ఉంటే చేసేదేమీ లేక తప్పక వాళ్ళ మాటకు మళ్ళా మనం కుటుంబ గౌరవం ఎక్కడ పోతుందో, మనం చేయకపోతే మన గౌరవం కాపాడుకోకపోతే ఈ పిల్ల ఆడితో లేచిపోయి ఎక్కడ వెళ్ళిపోతుందో అని భయపడిపోయి వివాహాలు చేస్తారు, ప్రేమ వివాహం. అందుకే మరలా చెప్తాను, ప్రారంభం నుంచి మరలా చెప్తున్నాను, ఈ కాలపు అమ్మాయిల్ని చూపించుకోవాల్సిన కాలము కాదు ఇది. ఈ కాలపు ఆడపిల్లల్ని తల్లి కొంగు చాటున భద్రపరుచుకోవాలి, కాచి కాపాడాలి. ఎందుకంటే ఎంత తల్లి దగ్గరున్నా తల్లి తండ్రుల కళ్ళు కప్పేసి పాపాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే మన బిడ్డలు బాగుంటారు. ఈ మాటలు చెబుతుంది దర్శనం ఉద్దేశించి కాదు, ఎవరైనా బిడ్డలు ఉద్దేశించి కాదు, ఇక్కడున్న వారిని గురించి ఉద్దేశించి కాదు. కానీ భవిష్యత్తులో ఈ సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో అవి మన కుటుంబంలో జరగకుండా ఉండాలి. భవిష్యత్తు అందంగా ఉండాలంటే దేవుని యొక్క వాతావరణంలో మనం అప్పుడు కూడా ముందు కొనసాగలిగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.